స్టాల్ దగ్గర పెట్టింది. నేను డిజైన్ చేయలేదు లేదు. ఫోటో పోస్ట్ ఫోటో ఇవన్నీ కూడా కంపల్సరీగా కూడా మీరు ఫొటోస్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేసి మాత్రమే గ్రీన్స్ క్లోజ్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్రకారంగా మీరు దాన్ని క్లోజ్ చేసుకోమని చెప్పి ప్రజెంట్ చెప్పారు. మీరు చెప్పారు కదా ఎట్ టు బి బెనిఫిటెడ్ ఫైనాన్షియల్ అని, దాని కింద క్లోజ్ చేయడానికి నేను ఒక గ్రీవెన్స్ నేను ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే అది బిల్ నెంబరు అమౌంట్ అడుగుతుంది. కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ అయితే బిల్ నెంబరు అమౌంట్స్ ఉంటాయి. వేరే అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ స్కీమ్ తీసుకున్నాం అనుకోండి, దానికి బిల్ నెంబరు అలాంటివి ఏమి ఉండవు. అలాంటప్పుడు అవి కనుక ఫిలప్ చేయకపోతే తీసుకోవట్లేదు, సబ్మిట్ చేయడానికి వీలు కావట్లేదు. డెసిషన్ దానికి సంబంధించి కూడా సిటిజన్ ఎట్ టు బి బెనిఫిటెడ్ అవైటింగ్ గవర్నమెంట్ డెసిషన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రెండు కేటగిరీస్ తప్పించి మనం ఏది కూడా ఇంటర్మ్ రిప్లైస్ కానీ, లేకపోతే ఏంటంటే సిటిజన్ని కాంటాక్ట్ చేయకుండా కానీ, లేకపోతే సిటిజన్ పెట్టకుండా గ్రీవెన్స్ని పూర్తిగా చదివి దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మన ఎండోర్స్మెంట్లో రిఫ్లెక్ట్ కాకుండా కానీ చేసామంటే మాత్రం రీఓపెన్ అవుతాయి. రీఓపెన్ అయిన ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ రీఓపెన్ అవుతుంది అనేది కూడా కరెక్ట్గా రివ్యూ చేస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని సిటిజన్ పీజీఆర్ఎస్కి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్, ఎస్పెషల్లీ వీవీఐపీ గ్రీవెన్సెస్ ప్రాపర్గా అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం. original